ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి ఓటు వేయండి, వినియోగించుకోండి ఓటు హక్కుని. ఈ అరాచకాన్ని ఆపాలంటే మనం బయటకు వచ్చి ఓటు వేయాలి. టోటల్గా ఎన్ని ఓట్స్ని ఇప్పుడు మార్నింగ్ నుంచి మీరు గమనించారు మేడం? అది గమనించేంత టైం కూడా లేదు మాకు. ఈ తిరగడమే సరిపోతుంది. ఈ గొడవలు, ఈ రాద్ధాంతాలు, కొట్టుకోటాలు, కార్యకర్తలను కొట్టడాలు, రక్తం వచ్చేటట్టు కొట్టడము. దాదాపుగా ఎన్ని బెదిరింపు కాల్స్ వచ్చినాయి మేడం మార్నింగ్ నుంచి? షీటర్స్ బయటకు వచ్చి ఒక రౌడీ షీటర్ని బయటకి తీసుకొచ్చి నుంచోని కార్యకర్తలను కొట్టిస్తుంటే ఏం చెప్పాలి చెప్పండి? 2 రాష్ట్రాల నుంచి రౌడీలు తీసుకొచ్చి పెట్టుకున్నాం. ఒక రౌడీ కాబట్టి రౌడీలు తెచ్చి పెట్టుకున్నాం. ఎంత అరాచకం ఇది! మంది బీహారా? మందే ఫస్ట్ ఉంటుంది, బీహార్ కూడా తర్వాతే ఉంటుంది. ఈ సిచ్యువేషన్ అవసరమా ఇవాళ? ఎంత హ్యాపీగా, ఎంత సైలెంట్గా, ఎంత సంతోషంగా ఉండేవాళ్ళు. ప్రతి ఒక్కళ్ళు అదే చెప్తున్నారు. మా గోపన్న ఉన్నప్పుడు మా కుటుంబాలన్నీ చాలా హ్యాపీగా ఉన్నాయి. ఈ రోజు ఈ అరాచకాన్ని చూస్తే బయటికి రావాలంటే భయం వస్తుంది. ఇళ్ల మీద పడి బెదిరిస్తున్నారు. బూతుల్లో కూర్చున్న వాళ్ళు ఇళ్లకెళ్ళి బెదిరిస్తున్నారు, బూతులో కూర్చుంటే ఊరుకోమని. ఎలక్షన్ కమిషన్ కి మీరు ఇలా ఫిర్యాదు చేస్తున్నారు, వాళ్ళు ఎలా రిసీవ్ చేస్తారు? తెలవలేదు అసలు. మేము ఆయనకి చెప్పడానికి కూడా ఆయన దొరకలేదు, తెలియదు కదా. చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఎన్నని ఆపుతా నేను, ఎన్నని ఆపుతా? ఒక మహిళగా నేను ఎక్కడికి వెళ్తే అక్కడ 40 మంది వస్తున్నారు నా వెనకమాల.